ఆ కళ్యాణమునకు ఆలంబనమేది? అహంకార పరిత్యాగము. ముందు నా అంతవాణ్ణి నేనన్న భావన పోయి భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వరతత్వం అంకురించదు. అందుకని తలనీలాలు ఇవ్వడానికి ఉపయోగింపబడేటటువంటి స్థావరములు క్షవరశాల అనరు, కళ్యాణకట్ట అంటే అక్కడ తల ఉంచి ఏం చేస్తున్నారు? తలలీనాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారు. మీ పాపరాశి అంతటినీ వదిలిపెట్టేశారు. ఈశ్వరుడు ఎంత దయామయుడంటే పనికిరాని వెంట్రుకలు ఆయన తీసుకుని మహానుభావుడు నిప్పెట్టకుండా ఆ వెంట్రుకలు తీసేసుకుని వెంట్రుకల రూపంలో పాపాలని తీసేసుకుంటాడు. తీసేసుకుని పాపము పోయి దుఃఖ కారణము నివృత్తి అయి, అందుకే ఇది పేరు వెంకటేశ్వరుడు. వేం కటతీతి ఇది వెంకట. వేం అంటే పాపం, కటతి తీయువాడు. ఏది పాపమును తొలగించుచున్నదో ఆయన పేరు వేంకటేశ్వరుడు. అందుకని వేకి దీర్ఘం పెట్టి పలుకుతూ ఉండాలి. అటువంటి శ్రీమన్నారాయణ తత్వంతో ఇప్పుడు జీవతత్వం ఏకత్వం పొందడం, ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి, పరబ్రహ్మము శక్తియుతుడు కావడం మనందరికీ కళ్యాణం. మనందరికీ కూడా ఏమవుతుంది కళ్యాణం జరిగితే అంటే, కళ్యాణానంతరము మనందరికీ శుభం జరుగుతుంది. మనందరి యొక్క కోరిక తీర్చగలిగిన వారై తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చుంటారు. ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు. అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది. ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడడం. పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోతే వాళ్ళ మనస్సులో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉండి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి, లక్ష్మీదేవి ప్రసన్నం అవడానికి. దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి, చదువుకోవాలి మనసులో. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మెనువడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కల మేనిచేయగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది నవకంపు దీవల ననుబోధ నెయ్యంపు నులుకొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రొదిపెట్టి పసిడి చంపకదామంబు బాగుకూర్చి వాలు క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలు. ఈ పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి. ఆ చిలుకుతున్నప్పుడు పాల సముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దలుగా పడిందిట. ఈ పాల సముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏవి? ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్లి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మెరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట. రెండవది, ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట. మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట. మెరుపంతా వేరు, మెరుపు అంచు వేరు. అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది. ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట. అందుకే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట. అంత తళుక్కుని మెరిసిపోతుంటుంది ఆవిడ. ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంతా రాసి ఒళ్ళు జిడ్డు కారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. అలా ఉండదుట. ఓ యాలుక తీగ, లేత యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు. అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశారట.